నగరంలోని ఒక బ్యాంకులో మేనేజర్గా పనిచేసే హసిని అందమైన రూపంతో పాటు తెలివైన మాయమాటలు మాట్లాడే స్వభావం కలిగింది. ఒకరోజు లోన్ కోసం వచ్చిన కుమార్ను చూసిన క్షణంలోనే అతని నిజాయితీని తన ప్రయోజనానికి ఉపయోగించుకోవాలని ఆమె నిర్ణయించింది. హసిని ప్రేమల మాటలతో కుమార్ మనస్సును గెలుచుకుంది. అతని నమ్మకాన్ని పూర్తిగా పొందిన తర్వాత తన వ్యాపారానికి పెట్టుబడి కావాలనే పేరుతో పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుంది. కుమార్ తన కష్టపడి సంపాదించినదాన్ని కూడా అమ్మి ఆమె కోసం పెట్టాడు. కాని ఆ డబ్బు వ్యాపారంలో పెట్టబడలేదు. హసిని అప్పటికే మరో వ్యక్తితో కలిసి నగరాన్ని విడిచిపోవడానికి ప్లాన్ వేసుకుంది. ఒక ఉదయం బ్యాంకు కిటికీ పక్కన కూర్చున్న కుమార్ హసిని టేబుల్పై వదిలిన రాజీనామా లేఖను చూసి గుండె చెదిరిపోయాడు. నా కలలు నీతో లేవు, నీ డబ్బు నా జీవితానికి కావలసింది అంతే అని రాసి ఉంది. ఆమె వెళ్లిపోయిన తర్వాత కుమార్ జీవితమంతా అప్పుల భారంతో, ద్రోహం చేసిన ప్రేమ జ్ఞాపకాలతోనే మిగిలిపోయింది. ఆ మోసం అతని హృదయాన్ని మాత్రమే కాదు, అతని భవిష్యత్తుని కూడా శాశ్వతంగా కూల్చేసింది.